టైటన్స్ ఈ సీజన్లో 3 విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టబోతుందా? సునీల్ అసలు ఏం చేయబోతున్నాడు? అజిత్ చౌహాన్ ఏం చేయబోతున్నాడు? భరత్ హూడా ఏం చేయబోతున్నాడు అనేది మనం ఇవాళ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగు టైటన్స్ వర్సెస్ యూ ముంబా మధ్య మనకి హోరాహోరీ పోరు జరగబోతుంది. ఆ పోరులో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, కిషన్ కుమార్ సార్ ఏమన్నారు అనేది కూడా మనం ఇవాళ వీడియోలో అయితే కవర్ చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మేము ఎటువంటి వీడియోస్ పెట్టినా మీకు ఎంత నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది అవర్ ఎపిసోడ్. తెలుగు టైటన్స్ వర్సెస్ యూ ముంబా. అండ్ లాస్ట్ సీజన్లో చూసుకున్నట్లయితే యూ ముంబా మీద మన తెలుగు టైటన్స్ అయితే పై చేయి సాధించింది. అండ్ వాళ్ళ మెయిన్ రైడర్ అయిన అజిత్ చౌహాన్ని మన తెలుగు టైటన్స్ అయితే ఈజీగా ట్యాకిల్స్ అయితే వేశారు. అండ్ లాస్ట్ టైం చూసుకున్నట్లయితే కొంచెం డిఫెన్స్ అనేది కొంచెం వీక్గానే ఉంది ఈ సీజన్ మీద చూసుకున్నట్లయితే. అండ్ ఈ సీజన్లో అజిత్ చౌహాన్ని తెలుగు టైటన్స్ అయితే ఈజీగా ట్యాకిల్స్ వేస్తారు. బ్రో ఏంటి బ్రో ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా అని చాలామంది అనొచ్చు. ఎందుకంటే లాస్ట్ సీజన్ డిఫెన్స్ వేరు, ఇప్పుడు డిఫెన్స్ వేరు. అండ్ లాస్ట్ సీజన్ అడపదడప డిఫెన్స్లోనే అజిత్ చౌహాన్ లాంటి రైడర్ని ఈజీగా ట్యాకిల్ చేసింది మన తెలుగు టైటన్స్. ఇప్పుడు మనకి శుభం షిండే లాంటి ప్లేయర్స్ ఉన్నారు. అండ్ అంకిత్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ ఇలాంటి సమయంలో మన తెలుగు టైటన్స్ అయితే అజిత్ చౌహాన్ని ఈజీగా ట్యాకిల్స్ వేస్తారు. అండ్ అజిత్ చౌహాన్కి మన తెలుగు టైటన్స్ మీద పెద్దగా ఫామ్ లేదు, పెద్దగా పర్ఫార్మెన్స్ చేసిన దాఖనాలు కూడా లేవు. లాస్ట్ సీజన్లో 2 సార్లు కూడా 2 మ్యాచ్ల్లో కూడా ఈజీగా ట్యాకిల్స్ అయితే వేశారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సునీల్ అయితే చాలా డేంజర్ గైస్. సునీల్ అలా కనిపిస్తున్నాడు కానీ క్యాప్టెన్సీలో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అండ్ టీం అందరూ కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇస్తున్నారు. అండ్ ఈ మ్యాచ్ అనేది వన్ సైడ్ అయితే అవ్వదు, టఫ్ ఫైట్ అయితే ఇస్తుంది ముంబై అయితే మన తెలుగు టైటన్స్కి. అండ్ ఇప్పుడు మన భరత్ హూడా ఏం చేస్తాడు తెలుగు టైటన్స్ టీం నుంచి? అండ్ భరత్ హూడా మనకి 2 సైడ్లు రైడ్ చేస్తారు కాబట్టి మనకి అవతల పక్క పరమేశ్ అనేది కొంచెం వీక్గా కనిపిస్తున్నాడు. అండ్ పరమేశ్ అయితే వీక్గా కనిపిస్తున్నాడు కాబట్టి పరమేశ్ని అటాక్ చేయాలి మన భరత్ హూడా. అండ్ లెఫ్ట్ సైడ్ రైడింగ్ చేస్తూ భరత్ హూడా మనకి పరమేశ్ పాయింట్స్ అనేవి ఈజీగా వస్తాయి. అండ్ కాన్ఫిడెన్స్ కూడా భరత్ హూడాకి పెరుగుతుంది, ఎందుకంటే ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఇంకా ఈజీగా పాయింట్స్ అయితే తీసుకొస్తాడు. అండ్ విజయ్ మాలిక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ముంబై మీద కావచ్చు ఏ టీం మీద కావచ్చు ఈజీగా పాయింట్స్ అయితే తెస్తాడు. క్యాప్టెన్స్ ఇన్నింగ్స్ అయితే ఆడతాడు. ఇకపోతే అజిత్ చౌహాన్ని ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్ అయితే ఆపాలి. వాళ్ళ యంగ్ రైడర్స్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అండ్ బెంచ్ మీద ఉన్న ప్లేయర్స్ కూడా వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద కూడా మంచి హోంవర్క్ చేసి మన తెలుగు టైటన్స్ అయితే డిఫెన్స్లోకి రావాలి. అప్పుడే మన ముంబై మీద గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చేతన్ సాహు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు కాబట్టి ముంబై మీద ఆచి తూచి ఆడాలి. ఎందుకంటే వాళ్ళు డిఫెన్స్ అయితే యంగ్ అండ్ ఎక్స్పీరియన్స్తో మనకైతే బిగ్ సి స్క్వాడ్ అయితే కనిపిస్తుంది ముంబై టీం అయితే. ఇకపోతే మన తెలుగు టైటన్స్లో కూడా యంగ్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ మన తెలుగు టైటన్స్ ముంబై మీద గెలవాలంటే అజిత్ చౌహాన్ని ఖచ్చితంగా ఆపాలి. అండ్ వాళ్ళకి ఇంకొక యంగ్ రైడర్ అయితే ఉన్నాడు, వాళ్ళని కూడా ఆపాలి. అండ్ యంగ్ రైడర్ని అండ్ అజిత్ చౌహాన్ని ఖచ్చితంగా ఆపితే మన తెలుగు టైటన్స్ అయితే ఈ మ్యాచ్లో గెలుస్తుంది. ఇక రైడింగ్ చూసుకున్నట్లయితే భరత్ హూడా అయితే సరిగ్గా పర్ఫార్మెన్స్ చేస్తే కనుక ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్ అయితే గెలుస్తుంది. అండ్ విజయ్ మాలిక్ మీద నాకైతే గట్టి నమ్మకం అయితే ఉంది గైస్. విజయ్ మాలిక్ అయితే ఈజీగా పాయింట్స్ అయితే తీసుకొస్తాడు ముంబై మీద. లాస్ట్ సీజన్లో వాళ్ళకైతే చుక్కలు చూపించాడు రైడింగ్లో. అండ్ ఆశీష్ నర్వాల్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బట్ ఏంటంటే ఈ సీజన్లో ఆశీష్ నర్వాల్ పెద్దగా ఫామ్లో లేడు కాబట్టి చేతన్ సాహు వీళ్ళంతా పాయింట్స్ అయితే తీసుకురావాలి. అండ్ ముంబై అగైన్స్ పాయింట్స్ అయితే తీసుకురావాలి. చేతన్ సాహు అయితే ఖచ్చితంగా తీసుకొస్తాడని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మంచి టాలెంటెడ్ ఉంది. అండ్ ఇప్పుడు కిషన్ కుమార్ సార్ ఏమన్నారో చూద్దాం. అండ్ ముంబైని తీసిపోలేం, విజయ్ మాలిక్ కావచ్చు, భరత్ హూడా కావచ్చు, అండ్ చేతన్ సాహు కావచ్చు మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ వాళ్ళ మీద పాయింట్స్ తేవాలి అంటే వాళ్ళు ఆచితూచి ఆడాలి, ఒక మైండ్ గేమ్తో ఆడాలి. అండ్ ముంబైలో సునీల్ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు, టీమును కూడా ముందుండి నడిపిస్తున్నాడు కాబట్టి వాళ్ళని తక్కువ అంచనా వేయలేం. వాళ్ళ మీద గెలవాలి అంటే ఒక మంచి స్ట్రాటజీతో అయితే మేమైతే వస్తున్నాం. ఇప్పుడే చెప్పలేం వాళ్ళ మీద గెలుస్తామో లేదా అనేది కిషన్ కుమార్ అయితే చెప్పడం జరిగింది. కిషన్ కుమార్ సార్ అయితే మంచి కాన్ఫిడెన్స్తోనే ఉన్నారు. బట్ ఏంటంటే ముంబై టీంని ఎక్కడ కూడా తీసివేయలేమని ఆయన చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే అజిత్ చౌహాన్ని ఆపితే కనుక వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది చాకం చచ్చిపోతుంది. ఎందుకంటే అజిత్ చౌహాన్ వాళ్ళ మెయిన్ రైడర్. అజిత్ చౌహాన్ని ఖచ్చితంగా ఆపితే కనుక మన తెలుగు టైటన్స్ అయితే సునాయాసంగా గెలుస్తుంది. కిషన్ కుమార్ సార్ చూసుకున్నట్లయితే వాళ్ళని ఎక్కడా తక్కువ అంచనా వేయకుండా, మన తెలుగు టైటన్స్ని తక్కువ అంచనా వేయకుండా వాళ్ళు మంచి రైడర్స్ ఉన్నారు, మన టీంలో మంచి రైడర్స్ ఉన్నారు, వాళ్ళ డిఫెన్స్ చాలా బాగుంది, మన డిఫెన్స్ కూడా చాలా బాగుంది. ఈసారి ఛాంపియన్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాం. మేమైతే ఈ మ్యాచ్లో గెలుస్తామో గెలవలేమో ఫస్టే చెప్పలేను కానీ టఫ్ ఫైట్ అయితే ఇవ్వబోతున్నాం అని కిషన్ కుమార్ సార్ గారు అయితే మనకైతే ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. మరి మీరే అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, ముంబై మీద మన తెలుగు టైటన్స్ గెలుస్తుందా లేదా అనేది. నా ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్ అనేది టఫ్ ఫైట్ అయితే ఉండబోతుంది. వాళ్ళ టీం కూడా మారింది కాబట్టి లాస్ట్
సీజన్లో లేదు కాబట్టి ఈ సీజన్లో వాళ్ళు కూడా టఫ్ అయితే ఇవ్వబోతున్నారు మన తెలుగు టైటన్స్కి అయితే. అండ్ గత 2 మ్యాచెస్ నుండి మన తెలుగు టైటన్స్ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అండ్ ముంబై కూడా వాళ్ళు కూడా 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచారు. మన తెలుగు టైటన్స్ 4 మ్యాచ్లకు 2 మ్యాచ్లు గెలిచారు. ఇప్పుడు 5 మ్యాచ్లకి 3 మ్యాచ్లు గెలవాల్సిన సిచ్యువేషన్ మన తెలుగు టైటన్స్కి ఉంది. వాళ్ళను కూడా 5 మ్యాచ్లకి 3 మ్యాచ్లే గెలిచే సిచ్యువేషన్లో ఉంచాలి మన తెలుగు టైటన్స్ అయితే. అలాంటి సమయంలో మన తెలుగు టైటన్స్ అయితే మంచి ప్లాన్స్తో రావాలి. కాబట్టి ఎటువంటి ప్లాన్స్తో రావాలి? అజిత్ చౌహాన్ని ఖచ్చితంగా ట్యాగిలైజ్ చేయాలి. ఇక్కడ శుభం షిండేకి మనకైతే మంచి ప్రెజర్ అనేది ఉండబోతుంది ఈ మ్యాచ్లో. అండ్ శుభం షిండే ఈజీగా ట్యాకిల్ అయితే వేయాలి అజిత్ చౌహాన్ని. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ కార్నర్లో ఉన్న శుభం షిండే ట్యాకిల్ చేస్తే కనుక మిగతా డిఫెన్స్ మొత్తం సెట్ అవుతుంది మన తెలుగు టైటన్స్. అజిత్ చౌహాన్ని ఖచ్చితంగా ఆపాలి ఈ మ్యాచ్లో. అండ్ భరత్ కూడా అయితే ఎక్కడా కూడా భయపడకుండా ఎక్కడా కూడా తడబడకుండా ఈ మ్యాచ్లో స్టార్టింగ్ నుంచి మనకి లెఫ్ట్ లైన్ రైడింగ్ చేస్తే కనుక ఈజీగా పాయింట్స్ అయితే వస్తాయి. లెఫ్ట్ లైన్ రైడింగ్ ఎందుకు చేయమంటున్నారంటే వాళ్ళ లెఫ్ట్ కవర్ అయినా పరమేశ్ అయితే ఫామ్లో లేడు కాబట్టి ఈజీగా పాయింట్స్ అయితే తీసుకురావచ్చు మన తెలుగు టైటన్స్ రైడర్ అయిన భరత్ హూడా. అండ్ విజయ్ మాలిక్ అయితే ఈజీగా పాయింట్స్ అయితే సాధిస్తాడు. అండ్ చేతన్ సాహు కూడా మనకైతే అడపదడప పర్ఫార్మెన్స్ చేస్తే పర్లేదు ఈ మ్యాచ్లో. అండ్ డిఫెన్స్ ఖచ్చితంగా ఈ టీం ముంబై మీద మనకి ఖచ్చితంగా స్ట్రాంగ్గా కనిపించాలి. అప్పుడే మన ముంబై మీద తెలుగు టైటన్స్ అయితే విజయం సాధిస్తుంది, హ్యాట్రిక్ సాధిస్తుంది. అండ్ ఇప్పటికీ పాయింట్స్ టేబుల్లో 4th పోస్ట్లో ఉంది మన తెలుగు టైటన్స్. అండ్ 4th స్పాట్ నుండి ఇంకా పైకి వెళ్ళాలంటే ముంబై మీద ఖచ్చితంగా గెలవాలి. రేపటి మ్యాచ్లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయో మీరు ఆనెస్ట్గా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి గైస్. వీడియో మీద మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎటువంటి టీంతో వెళ్తే తెలుగు టైటన్స్ అయితే ముంబై మీద గెలుస్తుంది, ఎటువంటి స్ట్రాటజీతో వెళ్తుందో కామెంట్ చేయండి. అండ్ నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఈ రోజు వీడియో ఇది గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి ఈ వీడియోస్ కోసం మన ఛానల్ డైలీ ఫాలో అవుతూ ఉండండి. అండ్ కబడ్డీ కంటెంట్ ఎప్పటికప్పుడు మీకు ముందుకు అందించాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి వీడియోస్ అయితే ఖచ్చితంగా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అండ్ తెలుగులో అందరికంటే ముందు మనమైతే కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీ KDP సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్, బై బాయ్.